బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీలో లిక్కర్ కేసుకు సంబంధించి కవితపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, సిబిఐ అయితే హాజరు కావాలని చెప్తున్నట్టు తెలుస్తోంది. మరి కవిత హాజరు అవుతారా లేదా అనేది మాత్రం సందిగ్ధత నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి సిబిఐ అధికారులు కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే గతంలో 2 సార్లు కూడా ఈ కవిత అనే వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఆమె గైర్హాజరైంది. అంతేకాకుండా ఆమె న్యాయ నిపుణుల వ్యవహారానికి సంబంధించి కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆమె విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్ వ్యవహారానికి సంబంధించి ఇంకా కేసు అనేది కొనసాగుతోంది. తనకు సంబంధం లేని కేసులో ఈడీ అధికారులు తన పేరుని నమోదు చేశారని, అంతేకాకుండా విచారణ వ్యవహారానికి సంబంధించి ఏదైతే తనని పిలిచినప్పుడు ఒక మహిళని చూడకుండా ఇష్టానుసారంగా వివరించడం, మాట్లాడే తీరు విధానం సరిగా లేదని, అంతేకాకుండా 5 రోజుల పాటు విచారణ చేసిన క్రమంలో వారు చెప్తున్నట్లుగా వాళ్ళు అనుమానించిన సెల్ ఫోన్లన్నింటినీ కూడా వారికి అప్పగించడం, ఆధారాల వ్యవహారానికి సంబంధించి వాళ్ళు విచారణ అడిగిన ప్రతి ప్రశ్న కూడా తన సమాధానం కూడా చెప్పానని కూడా చెప్పాను. అయితే ఈ మొదట్లో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి సిబిఐ అనేది విచారణ చేపట్టడం జరుగుతుంది. అయితే ఈడీ అధికారుల మీద సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది వేయడం, అది కేసు అనేది సుప్రీంకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో సిబిఐ అధికారులు నోటీసులు ఇవ్వడం అనే దానిపైన కవితకు మింగుడు పడని వ్యవహారంగా మారింది. విచారణ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని స్పష్టంగా ఈ నోటీసులో సిబిఐ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎప్పుడైతే నోటీస్ అందిందో ఆ తర్వాత ఆమె న్యాయ నిపుణులతోటి ఈ విచారణకు హాజరు కావాలా వద్దా, లేదంటే ఈడీ అధికారులపైన సుప్రీంకోర్టులో ఏదైతే తాను పిటిషన్ వేశానో ఆ విషయాన్ని ప్రస్తావన చేసి లీగల్ కి సంబంధించి న్యాయ నిపుణులతో ఒక లేఖ పంపాలనే విషయం పైన ఆమె భేటీ కావడం జరిగింది. భవానీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.